హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 32. ఈ పిల్ల ఏదో కొత్త కళ కనిపిస్తుందేంటి? కొంప తీసి ఇద్దరు ఒక్కటైపోలేదు కదా? అలా అయితే వాళ్ళని విడదీయడం కష్టమే. ఇక ఈ జగదీశ్వరి ఆట రేపటి నుంచి మొదలు పెట్టాలి అనుకుంటూ వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉంది జగదీశ్వరి దేవి. రూమ్లోకి రాగానే మంచం మీద వాలిపోయింది సింధు. ఏయ్, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు అర్జున్ భార్య చేయి పట్టుకొని పైకి లేపుతూ. అబ్బా అర్జున్, ముందు నువ్వు ఫ్రెష్ అయి రావా, ఆ తర్వాత నేను ఫ్రెష్ అవుతాను అంది సింధు. ఏమైంది, బాగా నీరసంగా ఉన్నట్టుంది అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. బాగా నిద్ర వస్తుంది. ఈ మధ్య మా ఆయన గారి వల్ల అస్సలు నిద్ర లేకుండా పోతుంది. అందుకే ఈరోజు నా బాడీ రెస్ట్ ఇంకా స్లీప్ కోరుకుంటుంది అంది సింధు. అది కష్టమమ్మడు, కనీసం ఒక 3 గంటల వరకు అయినా సరే అమ్మగారు జాగారం చేయక తప్పదు. ఎప్పుడైతే నీకు నేనే స్నానం చేయిస్తా అన్నాడు అర్జున్. అంత సీన్ లేదు, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను ఫ్రెష్ అవ్వగలను, మరీ అంత వీక్గా ఏం లేను. పర్లేదు మేడం, కొంచెం మీకు సేవలు చేసుకున్న అదృష్టాన్ని కూడా మాకు ఇవ్వండి అన్నాడు అర్జున్. అబ్బో, నాకు సేవలు చేయాల్సిన అవసరం ఏం లేదు సార్, మీరు హ్యాపీగా వెళ్ళి స్నానం చేసి రండి. కింద అత్తయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా లేట్ చేస్తూ ఉంటే బాగోదు అంది సింధు. ఓవే రాక్షసి అంటూ ముద్దుగా భార్యని తిట్టుకొని తను రియాక్ట్ అయ్యేలోపే తన పెదవుల పైన ఒక ముద్దు ఇచ్చి పనిలో పనిగా కింద పెదవిని బైట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్బా అర్జున్ గారు, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అడిగింది సింధు కోపంగా. అర్జున్ నవ్వుతూ కన్ను కొట్టి అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. భర్త ప్రవర్తనకి తనలో తానే సిగ్గుపడుతూ ఉంది. అంతలోనే రిషి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో, అన్నయ్య అలా ఎందుకు చెప్పాడు? ఇక్కడ నాకు అత్తయ్యని చూస్తూ ఉంటే అలా ఏమీ అనిపించడం లేదు, కానీ అసలేంటిది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సింధు. ఇలా సింధు తన ఆలోచనలలో ఉండగానే స్నానం చేసి బయటికి వచ్చాడు అర్జున్. ఇక భర్త రావడంతోనే తన ఆలోచనల నుంచి తేరుకొని వెళ్ళిపోయింది స్నానానికి. అర్జున్ నైట్ డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు. జగదీశ్వరీదేవి కొడుకు వైపు చూస్తూ, ఏంటి నాన్న, మీ అత్తగారు వాళ్ళు బాగా మర్యాదలు చేశారా? అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త కళ కనిపిస్తుంది నీలో అడిగారు నవ్వుతూ. అలా ఏం లేదమ్మా, కానీ చాలా మంచివాళ్ళు, ముఖ్యంగా రాహుల్ ఇంకా నర్మదా అయితే అసలు నిజంగా చెప్పనవసరం లేదు తెలుసా. నాకు ఒక చెల్లి తమ్ముడు లేరు అని ఫీల్ అయ్యేవాడినా, ఇప్పుడు వాళ్ళ వల్ల ఆ లోటు తెలియకుండా పోయింది అన్నాడు అర్జున్. పోనీలేనన్నా అంటూ కొడుకు చేతికి కొత్తగా మెరుస్తున్న ఉంగరం చూసింది. ఏంటి నాన్న, కొత్త ఉంగరం తీసుకున్నావా అడిగింది జగదీశ్వరీదేవి కొడుకు వైపు చూస్తూ. ఆహా, అలా ఏం లేదమ్మా, ఇది సింధు వాళ్ళ నాన్నగారు పెట్టారు. నేను వద్దు అని ఎంత చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదు. ఇంకా ఆయన మనసు బాధ పెట్టడం ఎందుకు అని నేను కూడా తీసుకున్నాను. బాగుంది కదా రింగ్ అడిగాడు అర్జున్ తల్లికి ఉంగరాన్ని చూపిస్తూ. చాలా బాగుంది కన్నా, కానీ బాగా కాస్ట్ అయి ఉంటుంది కదా, మరి వాళ్ళకి డబ్బులు ఇబ్బంది అవుతుందేమో. నేను అలా అనుకునే వద్దు అన్నాను, కానీ ఫస్ట్ టైం వచ్చావు కదా బాబు, ఈ మాత్రం కూడా పెట్టకపోతే ఎలా అని బలవంతం చేశారు అన్నాడు అర్జున్. పోనీలే, అయినా రింగ్ చాలా బాగుంది, నీ చేతికి చాలా నిండుగా కనిపిస్తుంది అంటూ పైనుంచి సింధు కిందకి రావటం చూసి కోడలి దగ్గరికి వెళ్ళింది జగదీశ్వరీదేవి. వచ్చావా బంగారం, నీకోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ కోడలి చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ వెనక్కి తిరిగి కొడుకు వైపు చూసింది జగదీశ్వరీదేవి. నాన్న అర్జున్, అక్కడే ఆగిపోయావేంటిరా? నాన్న, నీకు కోడలికి ఇద్దరికి భోజనం పెట్టేస్తాను అన్నారు కొడుకు కోడలి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు. చూస్తున్నా, ఇప్పటి వరకు కొడుకు దగ్గర ఉండి కోడలు రాగానే కోడలి దగ్గరికి వెళ్ళిపోయావు కదా
అన్నాడు అర్జున్ అలకగా. మరి నాకు కోడలైనా కూతురైనా సింధుయే కదా నాన్న. అందుకే నీ మీద కంటే నా కోడలి మీద ఇంకాస్త ప్రేమ ఎక్కువ అంతే అన్నారు జగదీశ్వరీదేవి. అదే అదే తెలుస్తుంది అంటూ నవ్వుతూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు అర్జున్. కొడుకుని కోడల్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇద్దరికి తనే వడ్డించడం మొదలుపెట్టింది. నాన్న, సింధు ఎప్పటి నుంచి కాలేజ్కి వెళ్తుంది అడిగారు జగదీశ్వరీదేవి. అత్తయ్య, అది నేనొకలా అనుకుంటున్నాను. అంటే డైలీ కాలేజ్కి వెళ్ళకుండా ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో మాత్రమే కాలేజ్కి వెళ్ళేలాగా చూద్దామనుకుంటున్నాను అంది సింధు. కానీ అలా చేస్తే నీకు క్లాసెస్ ఏమర్థమవుతాయి సింధు అడిగాడు అర్జున్. లేదు అర్జున్ గారు, బయట ఇప్పుడు నేనందరికీ కొంచెం కొంచెం తెలుసు. అందరూ నా వైపు వింతగా చూడటం, నా గురించి వెనక మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చదు. అందుకే నాకు బుక్స్ ఉంటే చాలు, నేను ఏదో ఒక విధంగా చదివేసుకుంటాను. అండ్ నాకేమైనా అంతగా డౌట్ ఉంటే శృతికి కాల్ చేస్తాను, తనైనా నాకు చెప్తుంది అంది సింధు. ప్లీజ్ ఒప్పుకోండి అర్జున్ గారు, ప్లీజ్ అత్తయ్య అంటూ ఇద్దరినీ చూస్తూ అడిగింది సింధు. అలాగే తల్లి, నీ ఇష్టం. అయినా నువ్వు చదువుకొని నీ డిగ్రీ కంప్లీట్ చేయడం నాకు కావాలి. అంతేకాని నువ్వు రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటావో వెళ్ళకుండానే ఇంట్లోనే చదువుకుంటావో నాకు అనవసరం. కానీ నా కోడలు అందరి ముందు ఎంబీఏ సర్టిఫికేట్ తీసుకోవాలి అంతే, అదే నా కోరిక అంది జగదీశ్వరీదేవి. థ్యాంక్ యూ అత్తయ్య అంటూ అనుమానంగా కొంచెం భయంగా భర్త వైపు చూసింది. తర్వాత చెప్తాని పని అన్నట్టు భార్య వైపు ఒక చూపు చూసి తిరిగి తినడం మొదలుపెట్టాడు అర్జున్. వామ్మో, అర్జున్ గారు కోపంగా ఉన్నట్టున్నారు, ఇప్పుడు ఏమంటారో ఏంటో అనుకుంటూ భయంగానే తినడం కంప్లీట్ చేసింది సింధు. అదేంట్రా అంత కొంచెం పెట్టుకున్నావు, ఇంకొంచెం అన్నం పెడతా నాగు అంది జగదీశ్వరీదేవి. లేదత్తయ్య, అది ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చాం కదా, అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు, అందుకే ఇంకేమీ తినలేను అంది సింధు. అర్జున్ కూడా అలాగే చెప్పి కొంచెం తినేసి లేచేశాడు. ఇక కొంచెం సేపు జగదీశ్వరీదేవితో మాట్లాడుకొని అప్పుడు ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లో, ఏమైంది అర్జున్ గారు, నా వైపు అంత సీరియస్గా చూస్తున్నారు అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. నీ నిర్ణయం ఇది అని నాకెందుకు చెప్పలేదు అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. అంటే నాకు కూడా ఈ ఆలోచన లేదు, కానీ నిన్న మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని అందరూ గుర్తుపట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయి గజిబిజిగా అయిపోయింది కదా, సో అప్పుడే నిర్ణయించుకున్నాను ఇంకా కాలేజ్కి వెళ్ళకుండానే ఎంబీఏ కంప్లీట్ చేయాలి అని. అందుకే అర్జున్ గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి అంది సింధు. సరే, నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నాది కూడా ఎంబీఏనే కాబట్టి మరి నీ ఫ్రెండ్ శృతి అంత బాగా కాకపోయినా నాకు తెలిసినంతలో నేను చెప్తా అన్నాడు అర్జున్. ఓకే, మీరు చెప్తానంటే ఇంకా నేను శృతికి ఎందుకు ఫోన్ చేస్తాను, అస్సలు ఫోన్ చేయను అంది సింధు. ఆ మాటకి అర్జున్ నవ్వుకుంటూ భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక కొంచెం సేపు మాట్లాడుకున్న తరువాత ఆ రోజు సింధుని మరీ ఏడిపించడం ఇష్టం లేక తనని తన గుండెల మీదకి తెచ్చుకొని పడుకోబెట్టుకున్నాడు అర్జున్. మా ఆయన బంగారం అంటూ భర్త బుగ్గ మీద ముద్దు పెట్టింది సింధు. ఇదిగో, బాగా నిద్ర వస్తుంది అన్నావు కాబట్టి నా ఫీలింగ్స్ని పక్కన పెట్టేసి మరీ నీకోసం నీకు రెస్ట్ ఇస్తున్నా. ఇప్పుడు ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చినా కూడా నా పని మొదలవుతుంది అన్నాడు అర్జున్ వార్నింగ్ ఇస్తూ. వామ్మో, అంత సీన్ లేదు కానీ నేను పడుకుండిపోతా అంటూ అర్జున్ గుండెల్లో మొహం దాచుకుంటూ అతని గుండె చప్పుడు వింటూ అలా నిద్రలోకి జారుకుంది సింధు. అర్జున్ కూడా భార్యని చుట్టుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. జగదీశ్వరీదేవి కొడుకు కోడలు వెళ్ళిపోయిన వెంటనే తన ఫోన్ తీసుకొని కంసాలి అతనికి ఫోన్ చేసింది. హలో జగదీశ్వరి అమ్మ, ఎలా ఉన్నారు, బాగున్నారా అడిగాడు అతను వినయంగా. నేను బాగున్నాను శర్మ గారు, ఇంతకీ మీరెలా ఉన్నారు అడిగింది జగదీశ్వరీదేవి. మీ దయ వల్ల బాగానే ఉన్నానమ్మా, చెప్పండి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు.
రేపు ఉదయం 11 గంటలకి అలా మీ దగ్గర ఉన్న నగలు మోడల్స్ పెట్టుకొని ఇంటికి రండి. నా కోడలికి నగలు చేయించాలి అనుకుంటున్నాను అంది జగదీశ్వరీదేవి. అలాగే అమ్మా, తప్పకుండా రేపు ఉదయం 11 గంటలకల్లా మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాను అన్నారు శర్మగారు. సరే శర్మగారు, ఉంటాను, మర్చిపోకండి అంటూ కాల్ కట్ చేసేసి, సింధు, ఇప్పటి నుంచి నీకు అసలైన జగదీశ్వరీదేవి అంటే ఏంటో చూపిస్తాను అనుకుంటూ తనలో తానే క్రూరంగా నవ్వుకుంటూ ఉంది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.